పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభలో ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ యువతను గంజాయి మత్తులోకి దింపి వారి భవిష్యత్తు నాశనం చేశారని ఆరోపించారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారని విమర్శించారు. జగన్ చేసిన అక్రమాల చిట్టా కావాలంటే టీడీపీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు ఎమ్మెల్యే. వైసీపీ దుర్మార్గపు పరిపాలనని పారదోలి ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నరసరావుపేటలో మనం ఏర్పాటు చేసుకున్న సభలో వేదికని అలంకరించిన మీడియా ప్రతినిధులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ఓటు ఎలా మంచి చేస్తుందో ఎలా చెడు చేస్తుందో 2 ఉదాహరణలు. ఆ రోజు ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడిగితే ఏముందులే ఒక్క ఓటే కదా మన సొమ్మేమన్నా పోతుందా అని చెప్పేసి ఓటేస్తే ఈ రాష్ట్రం ఏ విధంగా దోపిడీకి, దౌర్జన్యానికి, దుర్మార్గానికి, అరాచకాలకి అడ్డాగా మారిందో మీ అందరూ చూశారు. వైసీపీ దుర్మార్గపు పరిపాలనని పారదోలి ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నరసరావు